కాబట్టి సార్ ఈ ఎక్స్‌లో ఉండేటువంటి అసమానతలు కొంచెం పై భాగంతో పోలిస్తే కింది భాగం అనేది సమానంగా నిలవకుండా కాస్త టువర్డ్స్ లెఫ్ట్‌కి ఉండడం ఒకటి. అలానే అటువైపు ఉన్నటువంటి పరిమాణం, ఇటువైపు ఉన్నటువంటి పరిమాణం ఎక్స్‌లో సమానంగా ఉండడం. ఈ అంశాలు వైని కొంచెం లావుగా రాయటం. ఇత్యాది అంశాలు కొంచెం సరి చేసుకోగలిగితే మీరు కూడా చక్కగా రాసిన పర్సన్ అవుతారండి. మంచి ట్రైనర్ కాగలరు మీరు కూడా. అసలు ముందుగా కావాల్సింది డెడికేషను, కష్టపడే నేచరే సార్. అది మీలో ఉంది. చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే కూడా వాటిని మీకు సరి చేయడానికి చెప్తానే కానీ ఇంక వేరే ఏం కాదు. కాబట్టి ఎక్కువ చెప్పాను, తక్కువ చెప్పానని చెప్పని కాకుండా అవి సరి చేసుకొని చక్కగా రాయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు కనుక కృషి చేస్తే, మనసు పెడితే మంచి ట్రైనర్ కాగలరు. కాబట్టి చక్కగా రాయండి సార్ వర్క్. ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సార్. రేపు క్లాస్లో కలుద్దాం. ఓం ప్రకాశం సార్ నమస్తే అండి. మీరు రాసినటువంటి ఆ రివర్సల్లో రాసిన C0 స్మాల్ 1 బిగ్ 1 9లు కలిపి రాయడం చూశానండి. ఆ ఏనుగు తొండాలు కూడా రాస్తే ఇంకా బాగుండేది. మీరు రాసిన కొన్ని చోట్లండి 9లో కింది భాగం అంటే మనకి రివర్స్లో కాబట్టి పై భాగం అనేది కొంచెం ఈ షార్ప్గా ఉంటుంది సార్. కొంచెం గుండ్రంగా ఉండేటట్టు చూడండి. అలానే కొన్ని చోట్ల ఏ రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద నుంచి థర్డ్ లైన్లో లెఫ్ట్ నుంచి రెండో బంచ్ చూడండి. అందులో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతుంది. అంటే మధ్యలోనే విడిపోయి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఈ లైన్గా వాలుగా వచ్చి సాధ్యమైనంత కిందకి వెళ్ళిన తర్వాత మాత్రమే డీవియేట్ అయ్యే విధంగా రాస్తే ఇంకా స్టైలిష్గా ఉంటుందండి. అలానే సి రాసినప్పుడు ఈ కొంచెం లోపలికి మెలి తిప్పుతున్నారు కొద్దిగా. అలా లేకుండా జస్ట్ గొడుగ్గానే ఉంచండి, ఇంకా స్టైలిష్గా ఉంటుంది. అలానే ఆ C0 స్మాల్ 1 బిగ్ 1 9 కలిపేటప్పుడు ఆ లెటర్కి మధ్య కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయండి సార్. ఆ గ్యాప్ వల్ల ఇంకా బాగుండొచ్చు. ఇంకా లెటర్ అనేది చూడడానికి స్పష్టంగా బాగుంటుంది. లెటర్స్ అన్నీ కూడా ఈ చిన్న మార్పులు చేసుకోండి సార్. వీలుంటే ఆ ఏనుగు తొండాల స్ట్రోకులు కూడా ఆ రివర్సల్ రాయడానికి ప్రయత్నం చేయండి. మంచి పొట్టు వస్తుంది. ఖచ్చితంగా ఈ మార్పులు చేసుకుని కనుక ఆ ఏనుగు తొండాలు కూడా చక్కగా రాస్తే మీరు మంచి ట్రైనర్ కాగలరండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. క్లాస్ వదులుదాం. హ్యావ్ ఎ నైస్ డే. ఓం ప్రకాశం సార్ గుడ్ ఈవినింగ్ అండి. మీరు రాసిన ఒక పేజీ వర్క్ రాశాను సార్. చాలా చక్కగా రాశారు, తరోగా రాస్తున్నారండి. క్లాసులు కూడా తరోగా చక్కగా వింటున్నారు. చక్కగా నా క్లాసు గమనించే వాళ్ళల్లో మీరు ఒకరు శ్రద్ధాశక్తులతో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు రాసిన వాటిలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి సార్. వాటిని సరి చేసుకుంటే ఇంకా చక్కగా రాయొచ్చు. ఒకసారి చూడండి. మనం ఒక ట్రైనర్గా ఎక్స్ రాసినప్పుడు ఇటువైపు ఉండేటువంటి ఈ సిని రివర్సలో రాసిన భాగం, ఇటువైపు రాసినటువంటి సి భాగం వాలుగా ఉండి దాదాపు ఒకే పరిమాణంలో ఉండాలండి. ఒక 5 to 10% అనేది చిన్న సూక్ష్మమైనటువంటి ఆ పరిమాణ లోపాలని, తేడాలని మనం ఎక్స్క్యూజ్ చేయొచ్చు. కానీ ఇంత తేడా అనేది ఎక్స్క్యూజ్ చేయబడకపోవచ్చు. అలానే ఈ రాసినప్పుడు ఇది ఇటువైపు ఉండాల్సిన మాట వాస్తవమే, కానీ మరీ ఎక్కువగా చూడండి. ఇటువైపు సితో కంపేర్ చేసినప్పుడు ఇటు రివర్సలో రాసిన సి చాలా పెద్దగా ఉంది. కాబట్టి దాదాపు రెండు వైపులా సమానంగా ఉండే విధంగా ఈ కొన దీనికంటే ముందుకు ఉండేటట్టు, ఈ కొన కంటే ఈ కొన కాస్త లెఫ్ట్కు ఉండేటట్టు రాయాలండి. అలానే వై రాసినప్పుడు చూడండి ఒకసారి. వైలో ఈ గీత నిలువుగా వస్తుంది, అది కూడా వాలుగా రాయండి. అలానే ఈ ఇటాలిక్ స్టైల్లో వై ఇప్పుడు నేను చెప్పిందండి. ఇప్పుడు జెడ్ రాసినప్పుడు కూడా కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదులేండి, ఈ భాగం ఈ వెన్ను భాగం టచ్ అవుతుంది. కాబట్టి తోక అయితే టచ్ అవ్వచ్చు, కానీ ఈ వెన్ను భాగం అనేది దీనికి టచ్ అవ్వకూడదు సార్. కాబట్టి ఇది ముందుకు ఉండాలి, ఇది కాస్త లోపలికి తిప్పగలగాలి మనం. అలానే ఎక్స్ రాసినప్పుడు కూడా మనం ఈ కొన్నిసార్లు ఈ రెండు ఒకే లెవెల్లో ఉంటున్నాయి సార్. పై భాగం అనేది కింది భాగంతో పోలితే కాస్త ముందుకు ఉండాలండి. అలానే ఈ ఎక్స్ రాసినప్పుడు కూడా ఇది నేను తప్పుగా రాశానులేండి. రాసే విధానం ఏంటంటే ఈ ఎక్స్ రాసినప్పుడు సింపుల్గా మరీ ఎక్కువ కోణం వెళ్లకుండా కొంచెం తక్కువ కోణంతో రండి. వచ్చేసి ఈ భాగం కంటే కాస్త ముందు స్టార్ట్ చేసి కాస్త బెండీగా ఉండే విధంగా ఈ భాగం కంటే కొంచెం ముందుకు వచ్చే రకంగా రాయండి సార్. అలానే ఎఫ్ రాసినప్పుడు మీరు ఎలా రాస్తున్నారు సార్? ఎఫ్ని ఇంతవరకే పరిమితం చేస్తున్నారు. ఇది 3 జోన్లు. మిడిల్ జోన్ ఎంతైతే ఉందో లోయర్ జోన్ కూడా అంత ఉండాలి. అలానే డి రాసినప్పుడు ఒకటి సున్నాని చిన్నగా రాస్తున్నారు. క్యూ రాసినప్పుడు కొంచెం కోణాకారంగా వస్తున్నారు. కొంచెం కింద భాగాన్ని గుండ్రంగా ఇక్కడ వరకు రాయడానికి ప్రయత్నం చేయండి. కొన్ని అక్షరాలు నిలువుగా వస్తున్నాయి మాస్టర్ గారు. ఆ నిలువు అనేదాన్ని మీరు అధిగమించాలి. అలానే ఇవి రాసేటప్పుడు 90% వాలుగా చక్కగా రాస్తున్నారు, కానీ మీరు పెట్టేటువంటి హెడ్డింగ్స్ అనేవి మన రూల్స్ అన్నిటికి వ్యతిరేకం సార్. ఇప్పుడు ఉదాహరణకు ఐ అనేది అప్పర్ జోన్ లెటరు, టీ అనేది కూడా అప్పర్ జోన్ లెటరు, ఎల్ కూడా అప్పర్. దాదాపు ఈ 3 అనేది సమానంగా ఉండాలి, అంత వేరియేషన్ ఉండకూడదు. అలా అక్షరాలు వెనక్కి వాళ్తున్నాయి. లుసిడాలు అన్నీ నిలువుగా వస్తున్నాయి. ఐ రాసినప్పుడు, డి రాసినప్పుడు, ఏ రాసినప్పుడు ఈ హెడ్డింగ్లో చాలా అక్షరాలు బ్యాక్ సైడ్ బెండ్ అయి ఉంటున్నాయి. మనం మామూలు అక్షరాలు రాసేటప్పుడు కూడా, మన పేరు రాసేటప్పుడు కూడా, ఇలా హెడ్డింగ్స్ పెట్టేటప్పుడు కూడా సేమ్ రూల్స్ పాటిస్తూ హైట్ జోన్ రూల్ అనేది మనం పాటిస్తూ రాయడానికి ప్రయత్నం చేయాలి సార్. కాబట్టి ఇప్పుడు చెప్పిన సలహాని, ఈ లెటర్స్లో చెప్పినటువంటి సలహాలను మీరు పాటించండి సార్. అన్నెసరీ బెండ్ అవుతుంది సార్ ఎఫ్ఎల్లో. ఖచ్చితంగా పైన మొదలు పెడితే కింద వరకు వాలినా సరే ఇంటర్నల్ బెండ్ ఉండకూడదు. ఓకేనా సార్? ఈ ఒకటి మార్చుకోండి. అలానే ఎస్లో ఇక్కడ గ్యాప్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. జెడ్ ఒకటి మార్చుకోండి. ఓకే సార్, ఈ మార్పులు చేసుకోగలిగితే ఇప్పటి వరకు రాసినట్లు మీరు రాసిన చక్కగా ఉంటుంది.
మిడిల్ జోన్ ఎంతైతే ఉందో లోయర్ జోన్ కూడా దాదాపు అంతే ఉండేటట్టుగా, మరీ కొట్టొచ్చినట్టుగా డిఫరెన్స్ కనపడకుండా కొంచెం ఎక్కువైనా పర్లేదు, కొంచెం తక్కువైనా పర్లేదండి. మరీ కొట్టొచ్చినట్టుగా ఆ వేరియేషన్ లేకుండా ఉండేలా చూసుకోండి. అన్ని సందర్భాల్లోనూ మనం చెప్పేటువంటి వాలు సూత్రాన్ని పాటించండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హ్యావ్ ఎ నైస్. అలాగే క్యూ రాసేటప్పుడు ఈ భాగాన్ని ఇక్కడితో ఆపేస్తున్నారు సార్ కొన్ని చోట్ల. దీన్ని నేల మీద అనిస్తే స్పష్టంగా ఉంటుంది. అలానే లుసిడా స్టైల్లో క్యాపిటల్ రాసేటప్పుడు ఇది స్మాల్లానే గోచరిస్తుంది చూసేవాళ్ళకి. కాబట్టి ఈ 0 సైజుని కొంచెం పెంచితే ఏమవుతుందంటే అది క్యాపిటల్ అనే అపీరెన్స్ వస్తుంది. కాబట్టి 0 సైజుని కాస్త పెంచి ఈ లైన్కి కిందకు వచ్చినా పర్వాలేదు సార్. అలానే క్యూ రాసినప్పుడు కూడా లుసిడా స్టైల్లో క్యూలో ఈ భాగాన్ని పైనుంచి పైకి అంటున్నారు, బేస్ లైన్ మీద టచ్ చేయటం లేదు. అలానే ఇలా రాసినప్పుడు కూడా బేస్ లైన్లో టచ్ చేయలేదు. కాబట్టి ఈ లైన్ ఖచ్చితంగా బేస్ లైన్ మీద ఆనించాలి సార్. అలానే క్యూ రాసినప్పుడు ఈ విధంగా ఉండాలి, చిలక ముక్కు భాగం ఉండాలి. అలానే పీ రాసినప్పుడు కర్సివ్ క్యాపిటల్స్లో ఈ భాగం మీరు ఈ భాగం రెండు సమానం ఉండాలని చెప్పాను. కింది భాగాలు ఇది ఎక్కడో ఉంది, ఇది ఎక్కడో ఉంది, అది కానీవిన్గాను అసహజంగా ఉంది. కాబట్టి ఈ భాగం ఎక్కడైతే మీరు కిందికి తీస్తున్నారో అక్కడ వరకు ఈ కింది భాగం కూడా ఉండేటట్టు చూడండి సార్. ఈ భాగం కాస్త తక్కువగాను ఈ భాగం కాస్త ఎక్కువగాను ఉండేటట్టు చూడండి. అలానే ఓ రాసేటప్పుడు పైనే మొదలు పెడుతున్నారు, మనం కొంచెం కింద మొదలు పెట్టాలి కదా లైన్కి. అలానే ఇది పైన ఏమో నేరోగా ఉంది, గ్యాప్ అనేది ఇక్కడ ఎక్కువైంది కదా. నేరోగా ఉన్నా పర్లా, అదే మెయింటైన్ చేసుకుంటూ వచ్చినా సరిపోయేది, కానీ సగంలోనే చేశారు. ఇది కూడా స్టైలిష్గా రాసే ఒక విధానం అవుతుంది. అయితే ఆ గ్యాప్ ఈక్వల్గా ఉంటే ఇంకా చూడడానికి స్టైలిష్గా ఉంటుంది. అలానే పీ రాసేటప్పుడు ఇది పీలక చిన్నగా ఉంటుంది సార్, పై జోన్లోనే 0 రాస్తే. కాబట్టి కొంచెం కిందకి రాసినా సరే కూడా తప్పేం లేదు. ఆ 0 రాయటంలో మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి సార్. ఎందుకంటే అసలు 0నే అన్నిటికీ జీవనాడి లాంటిది లెటర్స్ మొత్తానికి కూడా. అది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే దాదాపు అన్నీ వచ్చినట్లే. కాబట్టి 0 విషయంలో మీరు కొంచెం కాషియస్గా ఉండండి. 0 స్టార్టింగ్ పాయింట్ విషయం పట్టించుకోండి. ఆ పీలో రాసేటువంటి పార్ట్స్ గురించి కొంచెం పట్టించుకోండి. ఈ క్యూలో ఎండ్ స్ట్రోక్ గురించి కొంచెం పట్టించుకోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓం ప్రకాశం సార్, గుడ్ ఈవినింగ్ అండి. మీరు రాసిన ఒక పేజీ మ్యాటర్ చూశాను సార్. మీరు రాసినటువంటి ఇటాలిక్ స్టైల్లో లెటర్స్ వాటిలో ఎఫ్ అనేది నిలువుగా వస్తుంది సార్. గీత కొంచెం వాలుగా రాయడానికి ప్రయత్నం చేయాలి. అదే రకంగా 3వ లైన్లో మీరు రాసినటువంటి హెచ్ అనేది కొంచెం నిలువుగా, కొంచెం వీలుంటే వెనక వైపు పడిపోయినట్టు అనిపించింది, కొంచెం వాలు మెయింటైన్ చేయాలి. అలానే మీరు లుసిడా స్టైల్లో రాసేటప్పుడు సార్ అది ఎస్ఎల్ఏ వస్తుంది, నిలువుగా వస్తుంది సార్. ఒక రకంగా ఆ బెండ్ అనేది మరీ ఎక్కువ లేకుండా లైట్గా పైన ఎంత బెండ్ అయితే ఉందో కిందంత బెండ్ ఉండి వాలుగా ఉండాలి. ఇది వాలుగా ఇచ్చినా పర్లేదు. ఎఫ్లో మీరు ఈ లావు 0 అంటే ఈ లూప్ షేప్ని పెద్దగా ఇస్తున్నారు సార్, అది తగ్గించండి, స్లిమ్గా రాయండి. ఎండ్ స్ట్రోక్ అనేది పైకి వెళ్ళిపోతుంది. ఈ ఎండ్ స్ట్రోక్ పైనుంచి 2వ లైన్ దగ్గరే మనకు ఆగాలండి. అలానే FGH చక్కగా రాశారు, కానీ నిలువుగా రాశారు సార్. కాస్త వాలుని ప్రతి గీతకి వాలుని, ఈ గీత కూడా వాలుగానే రావాలి. వాలుని మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది చిన్నగా ఈ కొన ఇది లుసిడా స్టైల్లో ఎఫ్ రాసేది బెచ్చే కంటే కొంచెం స్టైలిష్గా ఇచ్చి కొంచెం ఇలా ఈ గీత మీదే ఉంటే బాగుంటుంది. అలానే ఎఫ్ ఒక చోట దీన్ని కొంచెం దగ్గరగా రాశారు, రాయకుండా కొంచెం లైట్ బెండే ఉంది పైన. ఇక్కడ ఈ చిన్న ఎలుక తోక షేప్ ఇవ్వండి. జీ రాసేటప్పుడు మన స్ట్రోక్ ఎక్కడి నుంచి కాదు కదండి మొదలయ్యేది, ఎక్కడి నుంచి ఇలా మొదలవ్వాలి కదా. కాబట్టి ఇలా రాసి ఇలా రాయండి, మిగిలింది రైట్ అవుతుంది. ఎనివే చిన్న చిన్న మిస్టేక్స్ తప్ప మిగిలిన మొత్తం కూడా చాలా చక్కగా రాశారండి. చక్కగా క్రమంగా వర్క్ రాసే వాళ్ళు కూడా మీరు ఒకళ్ళు, అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను సార్. ఈ చిన్న మార్పులు చేసుకోండి సార్, మీరు అద్భుతంగా రాయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాబట్టి ఈ ఒక విధానాన్ని అనుసరించండి. ఇది కొంచెం ఆల్మోస్ట్ ఆల్ నిలువుగా కొంచెం వాలుగా, ఏది మనం చెప్పుకున్న దానికి రివర్స్ వాలుగా వచ్చి రెండో భాగాన్ని కాస్త బెండీగా, ఈ కొన కంటే ఈ కొన కాస్త ముందుకుండేటట్టు, ఈ కొన కంటే ఈ చివరి కొన కాస్త ఇటువైపు లెఫ్ట్ సైడ్కి ఉండేటట్టు చూడండి. అలానే మీరు లుసిడా స్టైల్లో బై రాసినప్పుడు ఇది నిలువుగా వస్తుంది సార్. దీన్ని కూడా అంటే లుసిడా స్టైల్లో అయినా వాలుగానే రావాలి కదా. అలానే జెడ్ రాసినప్పుడు రెండు పై ఉన్నటువంటి ఈ కొన రెండు ఒకే లెవెల్ ఉంటుంది. కొన్ని చోట్ల అయితే ఇది ఈ కొనను మించి కింది భాగం వెళుతుంది, ఇక్కడ కూడా ఇలానే వస్తుంది. కాబట్టి రాస్తే సింపుల్గా ఈ కొన కంటే ఈ కొన కాస్త ఒక్క డాట్ అన్న, అంటే ఒక డాట్ పరిమాణం అన్నా కొంచెం ముందుకుండేటట్టు, ఈ కొన కంటే ఇది కాస్త వెనక్కు ఉండేటట్టు రాయాలి, ఇలా రాయాలి. అలానే కర్సివ్ అనే మాటను తెలియజేస్తాక సి ఇలా రాయకుండా ఉండాలి. ఎందుకంటే మనం కొంచెం కొక్కిమిచ్చి కొంచెం పై వైపుకి వెళ్ళి వాలుగా గుండ్రంగా రావాలి. ఈ భాగం ఒకే లెవెల్లో ఉంటుంది మీకు, ఈ భాగం కాస్త ముందుకు ఉండాలండి. అలానే ఎక్స్ రాసినప్పుడు ఈ క్యాపిటల్స్లో స్మాల్స్లో ఈ కర్సివ్ స్మాల్స్ రాసినప్పుడు ఎక్స్ నిలువుకు వస్తుంది సార్. మీకు ఈ వచ్చేటువంటి ఫామ్ అయ్యేటువంటి గీత రెండింటిని కలిపినప్పుడు వచ్చే గీత కూడా వాలుగానే ఉండాలి. అలానే ఇలా రాసినప్పుడు ఈ వైపు ఉన్నటువంటి ఈ చిన్న నాట్ షేప్ పరిమాణంలో తేడా ఉంటుంది, సైజుల్లో కూడా తేడా ఉంటుంది. రెండు దాదాపు అంటే 100% ఒకటి రాయలేకపోయినా 90% అయినా సరే కూడా ఇటువైపు భాగం ఎలా ఉండాలంటే సమానంగా ఉండాలండి. కాబట్టి ఇది కూడా కొంచెం, ఇది మరీ ఎక్కువగా ఇది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఈ విధంగా రాయడానికి ప్రయత్నం చేయండి. అలానే
పైనుంచి వచ్చేటప్పటికి పైనుంచి వచ్చేటప్పటికి 2 లైన్ల కింద జెడ్ రాసినప్పుడు మీరేం చేయాలంటే ఇలా రాసేసి ఇలా రాస్తారు. ఒక్క నిమిషం, నేను చిన్న పొరపాటు పట్టుకున్నాను సార్. ఇప్పుడు ఇక్కడ వరకు మీరు ఒకసారి పరిశీలించండి. ఓం ప్రకాశం సార్, నమస్తే అండి. మీరు రాసినటువంటి ఏ నుంచి జెడ్ వరకు లెటర్స్ మొత్తం కలిపి రాసే విధానం చూశానండి. చాలా చక్కగా రాశారు. ఆ కలిపి రాయటంలో మీకు పర్ఫెక్టెన్సీ వచ్చినట్టే సార్. అయితే చిన్న లోపాలు ఇవి కూడా సరి చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ అవుతారు. ఆ చిన్న లోపం ఏంటంటే కలిపిన విధానంలో సమస్య ఏం లేదు సార్, కలపడంలో మాత్రం మీరు చాలా చక్కగా రాశారు. ఆ ఈ రాసేటప్పుడు ఈ భాగాన్ని ఫ్లాట్గా లేకుండా కొంచెం రౌండ్గా ఉండేటట్టు చూడండి. అలానే ఎస్ రాసినప్పుడు ఈ భాగాన్ని కొంచెం పై గుడారం వెళ్ళి ఎలా రాస్తున్నారు, అలానే ఇది వచ్చేటప్పుడు ఈ 0 చుట్టిన తర్వాత వచ్చేటప్పుడు ఇది కొంచెం ఫ్లాట్గా ఇలా వెళ్ళి ఇలా వస్తున్నారు. కాబట్టి ఈ భాగాన్ని వాలుగాను ఇది కూడా అంతే వాల్తో వచ్చేసి ఇక్కడ రౌండ్ తీసుకునేటట్టుగా చక్కగా రాయండి. ఎక్స్ని వైని కలిపినప్పుడు అండి ఈ ఎక్స్లో ఉండేటువంటి ఎండ స్ట్రోక్ దీని మీద టచ్ అయిన తర్వాత మాత్రమే వైకి వెళ్ళండి కలపడానికి, ఇలా సింపుల్గా. అలానే వై రాసినప్పుడు కొన్ని చోట ఇలా గ్యాప్ రాశారు. ఆ గ్యాప్ అనేది లేకుండా మిడిల్ జోన్ నిండుగా ఉండాలండి. అలానే వైలో రాసేటువంటి ఈ తోక భాగాన్ని కొన్ని చోట్ల అతుక్కుపోయినట్టుగా చక్కగా సింగిల్ లైన్గా లేకపోతే కొంచెం సన్నగా రాస్తున్నారు, కొంచెం కనిపించేటట్టు రాయండి. ఎందుకంటే ఇక్కడ సహసిద్ధంగా లూప్ ఉంది కాబట్టి అలా రాసినా పర్వాలేదు. అలానే జెడ్ రాసినప్పుడు ఈ భాగం కంటే కూడా కింది భాగం అనేది కాస్త లోపలికి ఉండాలంటే టువర్డ్స్ లెఫ్ట్ ఉండాలి. ఈ భాగం కంటే కింది భాగం టువర్డ్స్ రైట్కి వస్తుంది సార్. అలానే ఎండ్ స్ట్రోక్ అనేది మరీ ఎక్కువ పొడవుగా ఇస్తున్నారు, ఫ్లాట్గా ఇస్తున్నారు. అలా కాకుండా సింపుల్గా ఇలా రాసి ఈ లోపే అంటే పై భాగానికి నిలువుగా గీత గీస్తే వచ్చేటువంటి లోప్ భాగంతోనే టర్న్ చేసి కొంచెం రౌండ్ షేప్ వచ్చేటట్టుగా ఇలా రాయండి. ఇక్కడ వరకే రాయండి, మరీ పైకి ఎక్కడ దాకా తీసుకెళ్ళకండి. అలానే ఇంకో సమస్య నేను గమనించింది ఏంటంటేనండి, ఆ లెటర్లు రాసేటప్పుడు కొంచెం ఫ్లాట్గా రావడం కానీ కొంచెం గుగ్గురుగా రావడం కానీ ఏదో కొంచెం అనీవెన్గా కొంచెం రౌండ్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది. కాబట్టి ఈ అనవసరమైనటువంటి అన్నసరి షేక్నెస్ అనేది లేకుండా చక్కగా గుండ్రంగా రాయడానికి, ఒకే లైన్గా రాయడానికి, గుగ్గురు లేకుండా రాయడానికి ప్రయత్నం చేయండి సార్. మీరైతే అద్భుతంగా రాశారు సార్, మరలా కొన్నిసార్లు ప్రయత్నం చేయండి. అలానే మీరు రాసిన పేజీలో పైనుంచి కిందకు వచ్చే 2వ లైన్ దగ్గర ఈ జెడ్లో ఈ పై భాగం ఈ భాగం రెండు సమానంగా వస్తున్నాయి సార్. కొద్దిగా ఇది కొంచెం కొన ముందుకు ఉండాలి, ఈ భాగం అనేది కొంచెం లోపలికి ఉండాలి, ముందే చెప్పుకున్నాము. అలానే కర్సివ్ క్యాపిటల్స్లో ఈ భాగం మరీ ఎక్కువగా ఈ లూప్ అనేది ఎక్కువ వస్తుంది. రెండు దాదాపు సమానంగా ఉండేటట్టు చూడండి. ఇటువైపు ఉన్నటువంటి అర్ధభాగం ఇటువైపు అర్ధభాగానికి చాలా వేరియేషన్ ఉందండి. కాబట్టి దాదాపు ఇది ఏంటంటే పరిమాణం ఇది రావాలి, ఇది వాలుగా రావాలి. అలానే ఈ వై రాసినప్పుడు మీరేంటి ఇది కొంచెం పీలగా ఉంటుంది సార్. కొంచెం లావు కనుక మెయింటైన్ చేస్తే మీరు రాసింది కరెక్టేనండి. అలానే జెడ్ రాసినప్పుడు ఈ తోక భాగం ఎక్కువగా ఇస్తున్నారు. ఇది ఇంకా స్టైలిష్గా ఉండడం కోసం ఇది కొంచెం బెండిస్తే బాగుంటుంది. అలా ఇందాక చెప్పిన దాంట్లో మీకు వీడియో పడలేదని అనుకుంటున్నాను. ఈ వై అనేది కొంచెం వెడల్పు ఎక్కువగా రాస్తే ఇంకా బాగుంటుందండి. ఈ భాగం ఈ ఇటువైపు భాగం రెండు సమానంగా ఉండేటట్టు రాయడానికి ప్రయత్నం చేయండి. అలానే ఒకచోట జెడ్లో ఈ భాగాన్ని ఇది బెండీగా ఎలా ఉండాలి అంటే ఒక సముద్రపు అలలాగా స్టైలిష్గా జస్ట్ ఇలా అండి, చిన్న తోక ఇక్కడ తాగిపోవాలి. దీన్ని ఏం చేస్తున్నారు మీరు, ఇటు బాగా ముందుకు పొడిగిస్తున్నారు, అదొకటి సరి చేసుకోండి. అలానే ఇటాలిక్ కర్సివ్లో ఎక్స్ రాసినప్పుడు ఈ రెండు భాగాలు సమానంగా ఉంటున్నాయి సార్. ఈ కొన అనేది కాస్త ముందుకు ఉండాలి. ఈ కొనతో పోలిస్తే ఈ కొన టచ్ అవ్వకూడదు. పైకి గీత గీసినప్పుడు జెడ్ కూడా అలానే రాస్తున్నారు. ఇప్పుడు చెప్పిన విధంగా ఈ కొన గీత గీసినప్పుడు ఇది టచ్ అవ్వకుండా, దీని నుంచి పైకి గీత గీసినప్పుడు ఇది టచ్ అవ్వకుండా రాయడానికి ప్రయత్నం చేయండి సార్. అలానే ఈ లుసిడా కర్సివ్స్లో ఈ రెండు సమానంగా వస్తున్నాయి. ఇది కాస్త ముందుకు ఉండేటట్టు చూడండి. ఇది కర్సివ్ క్యాపిటల్ సంబంధించింది కాబట్టి రాసేటప్పుడు కొంచెం ఇలా రావాలి. ఇది ఇలా రాసేస్తే ఆటోమేటిక్గా కర్సివ్ క్యాపిటల్ రాసినట్టే. కాబట్టి ఇది లేకుండా ఈ బొగ్గ భాగం ఈ ఉబ్బెత్తు భాగం లేకుండా. ఓం ప్రకాశం సార్, గుడ్ ఈవినింగ్ అండి. మీరు రాసినటువంటి పేజీ వర్క్ చూశానండి, చాలా చక్కగా రాశారు. ఫస్ట్ ఇటాలిక్ స్టైల్లో మీరు రాసినప్పుడు ఆర్ని ఎస్ని ఈ రెండు కలవకుండా కాకుండా ఈ కొస కాస్త కలిసేటట్టుగా మనం రాసేటట్టు అయితే మీరు ఖచ్చితంగా కలిపినట్టుగా చూసేవాడు కనిపిస్తుంది. అలానే ఆ ఇటాలిక్లోనే స్మాల్ జెడ్ రాసేటప్పుడు ఈ భాగం కంటే ఈ భాగం ముందుకు వస్తుంది సార్. ఇది కొన కొంచెం ముందుకు ఉండాలి. అలానే ఎఫ్ రాసినప్పుడు కూడా ఇక్కడ బెండ్ వస్తుంది, అన్నసరి బెండ్. కాబట్టి ఒకసారి బెండ్ లేకుండా లైట్ బెండ్ అని ఇక్కడ వస్తున్నారు. ఇక్కడ తప్ప ఈ కొక్కెన్ తప్ప మిగిలింది మొత్తం ఫ్లాట్గా రావాలంటే వాలినా సరే కూడా చక్కగా ఇంటర్నల్ బెండ్ లేకుండా ఉండాలి సార్. కాబట్టి మీరు వి రాసేటప్పుడు ఈవి రాస్తున్నారు. మనకి ఈ తోక కలపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది. అలానే డబ్ల్యూ రాసినప్పుడు కూడా ఈ తోక ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఒకసారి. అలానే అప్పుడు డబ్ల్యూఎక్స్ అనేది ఇక్కడ రాయడానికి అవకాశం ఉంటుంది. అలానే ఈ రాసినప్పుడు ఇది ఇలా బెండ్ ఇలా వస్తుంది సార్. బెండ్ ఇలా కాకుండా ఇలా బెండ్ రాయడానికి కానీ ఇటాలిక్లో లేకపోతే ఇలా రాయడానికి కానీ ప్రయత్నం చేయండి. ఇటాలిక్ స్టైల్లో కర్సివ్ లెటర్స్ కూడా మనం రాయొచ్చు అనేటువంటి నిబంధన మనం తెలుసుకున్నామండి. అలానే
డి రాసేటప్పుడు ఇలా బెండ్ వస్తుంది సార్. బెండ్ పైన ఏదో ఉండాలి కానీ కింద మాత్రం మామూలుగానే ఉండాలి. ఈ అనేది ఇలా వస్తుంది. కిందకు వచ్చేటప్పుడు ఇలా వస్తుంది. పైనుంచి వచ్చేటప్పుడు వాలుగా ఇలా రావాలి. హెచ్ అనేది వెనక వైపు కొంగుతుంది. అలానే హెచ్ ఇలా రాయడానికి ప్రయత్నం చేయండి. కే అనేది ఎక్కడి నుంచి కాకుండా పైన బెండ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలానే ఎస్ అనేది పైనుంచి గీత గీస్తే ఈ భాగం ముందుకు ఉంటుంది కాబట్టి పై భాగం ముందుకు ఉండాలి. జెడ్ కూడా సేమ్ ఇంతేనండి. ఈ భాగం ముందుకు వెళ్తుంది. అలానే జే రాసినప్పుడు మరి మిడిల్ జోన్ ఎంత అయితే ఉందో లోయర్ జోన్ కూడా అంత ఉండాలి కదా సార్. కాబట్టి జేని ఇంకాస్త కిందకి రాయడానికి ప్రయత్నం చేయండి. ఓం ప్రకాశం సార్, నమస్తే అండి. మీరు రాసినటువంటి ఒక పేజీ మ్యాటర్ చూశాను సార్. చాలా చక్కగా రాశారండి. అయితే ఒక 2 మిస్టేక్స్ నాకు అందులో చిన్నగా కనపడినాయి సార్. వాటిని కూడా సరి చేసుకుంటే మరింత చక్కగా రాయగలరండి. అయితే మిమ్మల్ని ఒక విషయంలో మాత్రం అప్రిషియేట్ చేయాలి సార్. మొదటి నుంచి చక్కగా టచ్లో ఉంటూ రైటింగ్ ద్వారా తరచుగా రైటింగ్ రాసి పంపిస్తూ ఉన్న వాళ్ళలో మీరు ఒకళ్ళండి. ఇలానే రాస్తూ ఉండండి సార్. మీరు రాసినప్పుడు ఈ కర్సివ్ స్టైల్లో ఉండేటువంటి క్యాపిటల్లో దీన్ని ఇక్కడ నుంచి ఇలా పొడిగించి రాస్తున్నారు సార్. అది ఇంకా కొంచెం స్టైలిష్గా ఉండాలి అని చెప్పనంటే దానికి చిన్న కుక్కి ఏర్పాటు చేయండి. అలానే మీరు ఎక్కడి నుంచి బెండీగా వస్తున్నారు కానీ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం నిలువుగా వస్తున్నారు ఈ భాగాన్ని. కాబట్టి ఇక్కడ మొదలేసి 0 చుట్టిన తర్వాత అక్కడి నుంచి వాలుగానే వచ్చేటట్టుగా చూసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఈ కర్సివ్ క్యాపిటల్ ఎల్ అనే దాని విషయంలో మీరు చేసుకోవాల్సిన మార్పులండి. అలానే ఎం రాసినప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటేనండి, ఇది వాలుగా వెళ్ళి ఇది నిలువుగా వస్తే లెటర్ వెడల్పు అవుతుంది, అందం కూడా కొంచెం తగ్గుతుంది అనుకున్నాం. ఇది కొంచెం వాలుగా అంటే ఇలా వెళ్ళి నిలువు కాకుండా కొద్ది వాలుతో ఇలా వెళ్ళి మరలా వచ్చేటువంటి చివరి గీత కూడా కొంచెం వాలుగా మెయింటైన్ చేసి 3 కోణాకారం వస్తే ఓకేనండి. అయితే కోణాకారాలు అయితే చక్కగా మీరు రప్పించారు. అయితే ఈ నిలువుగా వస్తున్నారు, వీలుంటే ఇటు వస్తున్నారు, టువర్డ్స్ రైట్ సైడ్కి వస్తున్నారు ఇక్కడ నుంచి. అదొక్కటి సరి చేసుకోండి సార్. అలానే ఈ ఫస్ట్ సెట్ క్యాపిటల్స్లో ఎల్ రాసేటప్పుడు ఇది కొంచెం నిలువుగా వస్తుంది సార్. ఇది కొంచెం గమనించండి. ఖచ్చితమైనటువంటి వాలును కొంచెం మెయింటైన్ చేయండి. కొన్నిటికి మాత్రమే అలా వచ్చిందిలేండి, అన్నిటికీ రాలేదు. వాలుని క్యాపిటల్స్ రాసేటప్పుడు బిగ్ వన్ రాసేటప్పుడు ఖచ్చితంగా వాలు మెయింటైన్ అయ్యేటట్టుగా చూడండి సార్. ఈ మార్పులు కనుక మీరు చేసుకుంటే చక్కగా రాసినట్టు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యావ్ ఎ నైస్ డే. ఓం ప్రకాశం సార్, నమస్తే అండి. మీరు రాసిన వర్క్ చూశానండి, ఒక పేజీ వరకు చక్కగా రాశారండి. అయితే జీరోలో ఇంకా పర్ఫెక్టెన్సీ ఉండాలి సార్. మనకి అసలు జీరో రాస్తే అసలు మెస్మరైజ్ అయ్యే విధంగా ఉండాలి. మీ స్టార్టింగ్ పాయింట్లు ఎక్కువ జీరోలు ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయండి. ఇక్కడ కానీ స్టార్ట్ అవుతున్నాయి. జీరో స్టార్ట్ అవ్వాల్సిన స్మాల్ సోన్ అనేది ఎలా ఒక చోట క్యాపిటల్ అయితే పైన ఇక్కడ మొదలు పెట్టేసి కలవటం కూడా కొన్ని చోట్ల చాలా రకాలుగా కనెక్షన్ అనేది కంప్లీట్గా ఉండలేదు, 2 గీతలుగా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఈ కనెక్షన్ కాడ ఈ జీరో స్టార్టింగ్ పాయింట్ దగ్గర మీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి సార్. అలానే ఈ ఓ రాసేటప్పుడు చక్కగా రాశారు కానీ ఈ భాగాన్ని లేకుండా రాయండి సార్. ఇది భాగం లేకుండా జస్ట్ ఇలా సింపుల్గా ఇలా గీతలాగా వెళ్ళి దాన్ని గొడుగ్గా మలిసి జీరో రాయటం చేయండి. అలానే ఈ ఫస్ట్ లైన్లో ఫస్ట్ బెంచ్లో ఒకసారి చూడండి. ఇది ముందుకు పుడుచుకు రాకూడదు, మన రూల్ ప్రకారం ఇలా రాకూడదు కదా, కాబట్టి అది ఒకటి సరి చేసుకోండి. తర్వాత రాసినవి మాత్రం కరెక్టేనండి. అలానే ఇటాలిక్ స్టైల్లో మీరు రాసినటువంటి ఫస్ట్ లైన్లోనే మీరు రాసినటువంటి 9లో తర్వాత ఉన్నటువంటి లైన్లో కూడా ఇది బెండ్ వస్తుంది సార్. ఈ బెండ్ లేకుండా చూడండి. కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఈ తోక ఇటుపోతుంది. మనం ఏ వాల్తో వెళ్ళాము ఆ వాల్తో పై వరకు వెళ్ళాలి కానీ పక్కకి వెళ్ళమని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇది బెండ్ వస్తుంది, బౌలాగా వస్తుంది. ఇలా లేకుండా ఇలా సింపుల్గా రాయడానికి ప్రయత్నం చేయండి. అలానే పీ రాసేటప్పుడు ఈ భాగం లావుగా ఉంటుంది, కింది భాగం అసలు కప్పు భాగం లేదు దీనికి, జస్ట్ ఇక్కడ వచ్చి కొనలాగా టచ్ అవుతుంది. పైన గొడుగు షేప్ ఎంత అయితే ఉందో దాదాపు కప్పు షేప్ కూడా అంతే ఉండేటట్టుగా కింద షేప్ ఉండేటట్టుగా ఉండాలండి. అలానే ఓ రాసేటప్పుడు పాయింట్ ఇక్కడ కాకుండా ఇక్కడ మొదలుపెట్టి ఒక గుండ్రం స్థానం రావాలి సార్. అలానే పీ రాసేటప్పుడు కొన్ని చోట్ల ఇలా ముందుకు ఇలా పొడుచుకొస్తుంది సార్. మన రూల్ ప్రకారం ఇలా కాదు, ఇలా రావాలి. ఈ తర్వాత వీడియోలో చెప్తాను సార్. ఓం ప్రకాశం సార్, నమస్తే అండి. మీరు రాసిన ఒక పేజీ వర్క్ చూశాను సార్. చాలా చక్కగా రాశారు, చాలా మెరుగుపడ్డారు మీరు కూడా మొదటితో పోల్చుకుంటే. ఇక అందులో తప్పులు ఏమి లేవు సార్. అయితే నాకు కనిపించినటువంటి 3 చిన్న లోపాలు ఏంటి అని చెప్పనంటే ఓవరాల్గా పేజీ మొత్తం మీద మీరు క్యాపిటల్స్ రాసేటప్పుడు ఐజేకే అనేవి రాసినప్పుడు లేకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని లెటర్స్కి స్టెమ్ రిలేటెడ్ లెటర్స్కి వాలు అనేది కొంచెం మార్చాలి సార్. వాలు కొంచెం నిలువుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా స్పష్టంగా వంగిన ఫీలింగ్ అనేది ఆ చూసే వాళ్ళకి కలగాలి. మాస్టర్ గారు ఈ నిలువు గీతని అచ్చమైన నిలువుగా గీయకుండా కొంచెం వాలుగా గీసారు అనేటువంటి విధానం వేరే వాళ్ళకి అర్థమయ్యే విధంగా కొంచెం వాలుగా గీతను గీయటం నేర్చుకోండి సార్. ఇక తప్పులేం లేవు అందులో. అలానే కర్సివ్ స్మాల్ జే రాసినప్పుడు దాని బిగినింగ్ స్ట్రోక్ అనేది బేస్ లైన్ పైనుంచి 3వ లైన్ అండి. ఇది 1, 2, 3 ఎక్కడి నుంచి మొదలవ్వాలి, ఇది ఒక్కటి సరి చేసుకోండి.
అలానే కే రాసేటప్పుడు మీరు పైనుంచి కిందకు వస్తున్నట్టున్నారు సార్. ఏది కర్సివ్ స్మాల్ కే. ఎందుకంటే కర్సివ్ స్మాల్ కే రాసేటప్పుడు బేస్ లైన్ మీద నుంచి కరెక్ట్‌గా మొదలై పైకి వెళ్ళి ఇలా వచ్చి ఇలా వెళ్ళాలి. కొంచెం ఆ విషయాన్ని కొద్దిగా సరి చేసుకోండి. అలానే ఈ పై భాగం కంటే కాస్త కింద భాగం అనేది స్పష్టంగా కనిపించే విధంగా ఉండాలి సార్. పై భాగం కంటే కాస్త కింద భాగం అనేది పై భాగం కంటే కాస్త కింద భాగం అనేది స్పష్టంగా కల్పించేలా ఉండాలి. అంటే ఈ గీత కొద్దిగా ఇది ఎక్కువ ఇస్తున్నారు ఈ భాగం. ఈ కిందది కొంచెం తక్కువ ఇస్తున్నారు మీరు. కాబట్టి పై భాగం కంటే కింది భాగం కొంచెం రౌండ్‌గా పెద్దగా వచ్చేటట్టు చూసుకోండి. ఇది ఎండ్ స్ట్రోక్ కాబట్టి కాస్త ముందుకెళ్ళింది అంతే. యాక్చువల్‌గా పై భాగమే ముందుకుందండి. కాబట్టి ఈ చిన్న మార్పులు చేసుకోండి సార్. మీ రైటింగ్ అనేది పరిపుష్టమవుతుంది. చక్కగా రాస్తున్నారు. మొదటి నుంచి రాస్తున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.